యాక్చువల్లీ మీరు చేయించిన ఈ ప్రసాదాన్ని దాన్ని కుక్క ఎంగిల్ చేసింది. ఐ మీన్ జేపీ. అలా ఎందుకు జరుగుతుంది జాహ్నవి? గంగే గది ఈ ప్రసాదాన్ని చేసింది. దాని పూర్తి బాధ్యత తనదైనప్పుడు నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తిస్తుంది? ఐ నో అంకుల్, గంగకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉందని. అయినా ఇది గంగ తప్పు కాదు, జేపీ తప్పిది. ఎంతైనా జంతువు కదా అది. అలా చేసిందని నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, చూడండి. యాక్చువల్లీ ఇలాంటి పూజ నేను ఎప్పుడు చూడలేదు, అందుకని ఇంట్లో అన్ని క్లిక్ చేస్తున్నాను. వంటగదికి వెళ్ళి చూస్తే జేపీ ప్రసాదం తినడం కనిపించింది. జాహ్నవి అంటున్నది నిజమేనమ్మా. అయ్యో సాలిగ్రాముడా, ఏమిటింత ఘోరం జరిగిపోయింది? ఇప్పటికే భోజనాలు జరగటానికి వీల్లేదు. పదండి, లేవండి. మేము ఒక కుక్క అపవిత్రం చేసిన భోజనాన్ని ఎన్నటికీ స్వీకరించలేము. ఏంటండి ఇది? భోజనాలు పెడతామని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ విధంగా అవమానిస్తారా? మేమంతటి పని ఎందుకు చేశాం పండితులు గారు? మరైతే ఆ కుక్క వచ్చి ప్రసాదాన్ని ఎలా ఎంగిలి చేసింది? ఏవే పిల్ల, జాగ్రత్తగా చూసుకోని నేను నీకు చెప్పానా లేదా? మరి నువ్వు ఇంతటి పాపం ఎలా జరగనిచ్చావు? నీకు తెలుసు కదా, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ భోజనాలు నాకెంత ముఖ్యమో తెలిసి కూడా నువ్వు. ఎలా జరిగింది ఈ ఘోరం చెప్పు. నేను అడుగుతుంది నిన్నే, మాట్లాడవే. ఎలా జరిగింది ఇదంతా? ఇదంతా నువ్వే చేశావని నాకు బాగా తెలుసు జాహ్నవి. నేను నీకు చెప్పాను కదా గంగా, ఈ ఇంట్లోంచి వెళ్ళేది నేను కాదు నువ్వేనని. నీ తప్పును ఒప్పుకోవడానికి, నానమ్మ కోపం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా నీ దగ్గర? లేదు కదా. నువ్వు కేవలం నీ సామాన్లు సర్దుకోవడం ఒకటే మిగిలింది. ఎందుకంటే నాన్నమ్మ గారు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు చూడు. జవాబు చెప్పవేంటి? అమ్మగారు మీరు గంగా, నీకు తెలుసుగా జేపీకి కిచెన్ లోకి రావడానికి అనుమతి లేదని. అలాంటప్పుడు వాళ్ళ పూజ రోజు ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? చిన్నమ్మగారు నేను ఇంకేమంటావు? ఇప్పటికే వాదిస్తాను అంటావు. ఇప్పుడు ఇలాంటివన్నీ అన్నందువల్ల ఏం ప్రయోజనం మాధవి? జరిగిందేదో జరిగిపోయింది. ఇదంతా జరిగినందుకు దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. దయచేసి కూర్చోండి, మళ్ళీ భోజనాలు సిద్ధం చేస్తాం. అయ్యగారు, మీ వంటగదే అపవిత్రమైపోయింది. అలాంటి దాంట్లో వండిన వంటలు మాలో ఏ ఒక్క బ్రాహ్మణుడు తినటానికి సిద్ధంగా లేడు. పదండి. అరే వద్దు, పురోహితులు గారు కొంచెం ఆగండి.
అంత పని మాత్రం చేయకండి. నేను ఇక క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇప్పుడిక ఒకే మార్గం ఉంది. నేను 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేయక తప్పదు. అమ్మగారు మీరు అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక నువ్వు మాట్లాడుకో. కాంతమ్మ గారు ఒకసారి చెప్పేది చాలు, దీని కబుర్లు వినాల్సిన అవసరం ఏం లేదు. కాంతమ్మ గారు అసలు గంగ ఏం చేసిందో అదనేం చేసిందో అందరూ కళ్ళారా చూశారు. చిన్నమ్మగారు నేను అసలు వద్దు, నేనికేం విందల్చుకోలేదు. అసలే పండితులకి అవమానం జరిగింది. అయినా నువ్వేదో సంజాయిషి చెప్పుకుంటానంటావా? 7 రోజులు నిరాహార దీక్ష ఒక్కటే ఈ పాపాన్ని కడిగేయగలుగుతుంది. చూసావా గంగా, నువ్వు చేసిన పని వల్ల నానమ్మగారు నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ నానమ్మగారు ఇదంతా తప్పు చేసిందా గంగ అయితే దానికి మీరెందుకు శిక్ష అనుభవించాలి? ఎందుకు? అది చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. గంగా అంత పెద్ద తప్పు ఎప్పటికీ చేయదు. అయ్యో భగవంతుడా, కొత్త కోడల ముందు ఇంత పెద్ద గొడవ. తనేమనుకుంటోంది? నువ్విక్కడ లేనే లేవు కదా సాగర్. ఇంట్లో ఏం జరిగిందో నీకేం తెలుసు? మరి నన్నెందుకు సపోర్ట్ చేస్తున్నావు? నేను స్వయంగా మాట్లాడుకోగలను. గంగ చిత్త తను ఎంతగా ఇన్సల్ట్ చేయించుకోవడం సాగర్కి ఎందుకు అంత ఇష్టమో. నేను చెప్పాను కదా, మేము ఇక భోజనాలు గీజనాలు ఏం చేయం. పదండి. ఆగండి పురోహితులు గారు, అంత పని చేయకండి. కొంచెం ఉండండి, వంట మళ్ళీ అయిపోతుందిగా. మీరు ఇలా కోపగించుకున్నట్లయితే మమ్మల్ని మేమేమైపోవాలి? ఆపాలనే మీ ప్రయత్నం పూర్తిగా వ్యర్థం. మీరు అలా అనకండి పురోహితులు గారు. చూడండి, మా వల్ల పెద్ద పొరపాటు జరిగింది, కానీ పొరపాటు దిద్దుకునే అవకాశం మాకివ్వండి. అమ్మగారు, పండితుల వారు భోజనం చేసి మరీ వెళ్తారు. అసంభవం. ఈ ఇంటి వంటగది అపవిత్రం మరియు అశుద్ధం అయిపోయింది. దాన్ని గంగాజలంతో గోమూత్రంతో శుద్ధిపరచాలి. అప్పుడే కదా వంటగది శుద్ధి అవుతుంది. అంతే కదండి? ఈ పని అంత సులభమైనది కాదు. అందుకు చాలా సమయం పడుతుంది. మేమందరం అంతసేపు వేచి ఉండలేం. అంత అవసరం ఏం ఉండదు. చాలు, ఇప్పటికే నువ్వు చాలా అనర్థాలు చేసావు గంగా. ఇక నువ్వు మాట్లాడుకో. అనర్థం చేసింది నేను కాదు, ఈ జాహ్నవియే చేసింది అమ్మగారు. జేపీ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నప్పుడు, అది వంటగదంతా పాడు చేస్తున్నప్పుడు దాన్ని జాహ్నవి ఫోటో తీసుకుంది. నేను చూశానది. తను ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు నేను సుధపిన్ని కలిసి వంటగదంతా గంగాజలంతో ఇంకా గోమూత్రంతో మేమిద్దరం శుద్ధి చేశాం. అంతేకాదు, ప్రసాదాన్ని కూడా తయారు చేశాం. కాంతమ్మ గారు, నేను ఇందాక నుంచి ఇదే మాట చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. వంటగదిని శుభ్రం చేసిన తర్వాత నేను గంగ మళ్ళీ ప్రసాదాన్ని సిద్ధం చేశాం. అందువల్ల పురోహితుల వారు భోజనం చేయొచ్చు. విన్నారుగా మీరంతా. కూర్చోండి. నిరంజన్, అందరినీ కూర్చోబెట్టు. కూర్చోండి, పురోహితులు నాన్న, గారు. నువ్వు వెళ్ళి ప్రసాదం తీసుకురా. సుప్రియ, కోడలా, రామ్మా. నువ్వు కూడా కొంచెం పనులు చూసుకో. తొందరగా. మీరు కూర్చోండి. గోవిందయ్య గారు, పూరీలు వేడివేడిగా తీసుకురండి. అరే, వెళ్ళి వేడివేడిగా పూరీలు తీసుకురండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంత నీచమైన పనులు చెయ్యొద్దని? నాతో పోటీ పడాలంటే కొంచెం బుర్రకి పని పెట్టు జాహ్నవి.
ప్రదీప్, నువ్వు మంచినీళ్ళు తీసుకురా. ఐమ్ సో సారీ, నేను చూసుకోలేదు. యాక్చువల్లీ నేను గబగబా రావడంలో నీళ్ళన్నీ పడిపోయాయి. ఐమ్ సో సారీ. ఐమ్ సారీ. నేను ఇట్స్ ఓకే, ఇవ్వు. యశస్వి భవ. ఓ, అయితే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ని ఆశీర్వదిస్తారన్నమాట పురోహితులు గారు. అన్నయ్య, నీళ్ళు ఎలా పడ్డాయి నీ మీద? అది అసలు అదేం లేదు, ఏదో పడిపోయాయి. అవునా? ప్రదీప్, సుప్రియ, ఆయుష్మాన్ భవ, యశస్వి భవ. జాహ్నవి, రా, నువ్వు కూడా ఆశీస్సులు తీసుకో. సరే. సాగర్, ఇవాళ నువ్వు చేసిన పని అది నీకు సరదా అయి ఉండొచ్చు, కానీ జాహ్నవి, నువ్వు చేసిన ఈ నీచమైన పని వల్ల అమ్మగారు 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేయాల్సి వచ్చేది. మానవత్వం అనేది నీలో ఏ మూల లేదు. కనీసం అమ్మగారి వయసు సంగతైనా ఆలోచించుండాల్సింది. గుర్తుంచుకో, నువ్వు ఇలా ఇంకెప్పుడైనా ఈ కుటుంబం వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఆలోచన నీ బుర్రలో ఏ మాత్రం ఉన్నా ముందే చెప్తున్నాను. అప్పుడు గొంతు చించుకొని మరీ అందరి ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. అర్థమైందా? ఇక వెళ్ళు. పురోహితుల వారి దగ్గర ఆశీస్సులు తీసుకో. అవుంటే నీకు చాలా మంచిది. ఆశీస్సుల అవసరం నాకు కాదు, అది నీకే ఉంది. ఇకపై జరగబోయేది నువ్వు అస్సలు సహించలేవు. జాహ్నవి, ఏమైంది? ఏం లేదు. రా, ఆశీస్సులు తీసుకో. విన్నావా? ఆంటీ గారు రమ్మంటున్నారు. సాగర్కి కాబోయే ఈ భార్యని ఆశీస్సులు అందుకోమంటున్నారు. రామ్మా. చిరంజీవ. తల్లి, నువ్వు ఆశీస్సులు తీసుకోవా? నువ్వు కూడా ఈ కుటుంబంలో ఒకదానివేగా. అరే, నీకున్న తెలివితేటల వల్లే ఇవాళ ఈ కుటుంబానికి వచ్చిన పెద్ద అపవాదు తప్పిపోయింది. అవును గంగా, ఇలారా. కలకాలం వర్తిల్లుతుంది. మంచి పని చేశావు సుధా. నువ్వు సమయానికి బుర్ర ఉపయోగించి మందర్నీ ఆదుకున్నావు. లేదంటే ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు భోజనం చేయకుండానే వెళ్ళిపోయి ఉంటే ఎంతో ఘోరం జరిగిపోయేది. నేను చేసిందేం లేదు కాంతమ్మ గారు. అదంతా ఏదో గంగ తెలివితేటలు. అదే ఇంట్లో వాళ్ళందర్నీ కాపాడింది. హ్మ్. ఐమ్ సారీ.
ఏదైనా వెతుకుతున్నారా? యాక్చువల్లీ అది బ్లూ చెక్స్ ఉన్న షర్ట్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టానో ఏమో. అరే నీకు మాత్రం ఎలా తెలుస్తుంది అసలు నువ్వు? కొత్తగా వచ్చాను అనేగా. థ్యాంక్స్. ప్రదీప్, మీరు నాకేదైనా చెప్పాలనుకుంటున్నారా? లేదంటే నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారా? లేదు, అదేం లేదు. థ్యాంక్స్ నువ్వు తిరిగి వచ్చేస్తున్నందుకు. లేదంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళకి వాళ్ళ కోసం కాదు ప్రదీప్, నేను నీ కోసం, ఐ మీన్ మన ఇద్దరి కోసం తిరిగి వచ్చాను. మనం ఈ బంధాన్ని కొత్తగా ఆరంభించాల్సి ఉంటుంది. ఈ బంధానికి ఇంకొక అవకాశం ఇవ్వాల్సి ఉంది కదా. సరిగ్గా చెప్పావు నువ్వు. మనం ఈ బంధానికి ఒక అవకాశం ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి నిరంజన్ గౌరవం కాపాడాడు. బాగా జరిగిందంతా. అవునత్తయ్య, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. రోజంతా అలసిపోయారు, పడుకోండి. అమ్మా అబ్బా. అరే రే రే. లేచి కూర్చోని. ఇంకా చచ్చిపోలేదు నేను. సారీ అమ్మమ్మ గారు, ఈ రోజు నాకు అవకాశం దొరకలేదు. సరే సరే, పర్వాలేదు. హాయిగా సంతోషంగా ఉండు. చిరంజీవ, నీకు చాలా చిత్రంగా ఉండుంటుంది కదా. ఇప్పుడే ఇంట్లోకి వచ్చావి ఇవన్నీ చూడాల్సి వచ్చింది. లేదత్తయ్య, అలాంటిదేమీ లేదు. ఇప్పుడు నేను కూడా ఈ ఇంట్లో మనిషినేగా. మీరు ఇబ్బంది పడితే నాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బందట. తనే ఇబ్బందులు వెంట పెట్టుకుని వచ్చి ఏవో ఇబ్బంది గురించి మాట్లాడుతోంది. కట్న కానుకలు అటుంచి పెద్ద అపశకునం ఇది. ఈ ఊళ్ళో మాకు చాలా మంచి పేరుంది. చతుర్వేదుల వారి కుటుంబం అంత గొప్పదని. ఏ పిల్ల కావాలని అనుకున్నా ఆ పిల్ల నా ఇంటి కోడలు అయిపోయి ఉండేది. కానీ లేదే, పోయి నీకు ఈ పిల్ల నచ్చింది. ఎన్నిసార్లు చెప్పుంటాను, కోడలా సరిసమానమైన వాళ్లతోనే వియ్యం అందాలని. విన్నావా? అత్తయ్య, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకో కొంచెం ఊరుకోండి. సరేలే, నా మనసులో ఉన్న మాట ఏదో బయటికి అనేశాను. నువ్వెందుకు అలా వెళ్తున్నావు? నువ్వెలాంటి తప్పు చేయలేదు కదా. అలా జరిగినందుకు మీరు తన్నెందుకు తప్పు పడుతున్నారు? అయితే ఒకవేళ తను ఏదైనా తప్పు చేస్తుంటే తనవి తీరా కోపడొచ్చు. తన్ని మీకు పూర్తి హక్కు ఉంది. కానీ ప్రస్తుతం మీరు ఈ మందు వేసుకోవాలి. నాకేం రోగం వచ్చిందని? నానమ్మా వేసుకోమంటుంటే. నానమ్మా, ఏమైంది? ఎక్కడైనా బాంబు కనపడిందా? ఓన్లే నానమ్మా, అవన్నీ అలంచు. ఇది చూడు. అరెరే, ఎంత బాగుంది ఇది. కదూ, ఇది సుప్రియ వదిన తెచ్చింది మీకోసం. మీరు అంటుంటారు కదా, లక్ష్మి సరస్వతులు కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సుఖశాంతులతో ఉంటుందంటావుగా. ఇప్పుడు వచ్చేసారా ఇద్దరు మన ఇంటికి. సుప్రియ వదిని ఇంటి కోళ్ళంటే తను లక్ష్మే కదా. అలాగే సరస్వతిని కూడా తను వెంట తీసుకొచ్చింది.